నమస్కారం. నేను మీ జీనిత. వెల్కమ్ టు శశి టీవీ. ఈరోజైతే నేను సీ బాక్స్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ఫోల్డింగ్ హౌసెస్ అయితే చూపియబోతున్నాను. చాలా డిఫరెంట్‌గా అనిపించింది ఫోల్డింగ్ హౌసెస్ అని చెప్పేసి వినగానే. ఎప్పుడు మనం ఇంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ హోమ్స్ అయితే చూడలేదు. సో, ఎప్పుడు మనం ఒక ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలన్నా పెద్ద లాగ్ చాలా టైం పట్టేస్తుంది కదా! అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా! కానీ ఇక్కడ ఈ హౌస్ కూడా నార్మల్‌గా మనకి హౌసెస్‌లో ఏమేమైతే అవైలబుల్‌గా ఉంటాయో అవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. చూడడానికి చాలా స్వీట్‌గా, క్యూట్‌గా కూడా ఉన్నాయి. సో, ఇదే అన్నమాట. సో, ఒక మోడల్ అయితే నేనిప్పుడు చూపిచ్చేస్తున్నాను. ఇదొచ్చేసి మన ఫోల్డింగ్ హౌస్. మీరెక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు హ్యాపీగా. మీరెక్కడ కావాలనుకుంటే ఆ ప్లేస్‌లో మీరిది పెట్టుకోవచ్చు. మీరు ఎన్ని డేస్ అయినా స్పెండ్ చేయొచ్చు. సో, ఎంత అప్‌డేట్ అయిపోయింది జనరేషన్ అంటే, ఒకప్పుడు మనకి హౌస్ అంటేనే ఇటుకలు, అలాగే మళ్ళీ మిట్టితో అండ్ ఇసుకతో, సిమెంట్‌తో ఇలాంటి వాటితో కడతాము అని చెప్పేసి మనందరికీ తెలిసిందే కదా! బట్ ఇప్పుడు మొత్తం టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఇలా మనకి ఎంత రిచ్‌గా, ఎంత క్యూట్‌గా మనకి ఒక లైక్ ఎలాగంటే సీ బాక్స్ వాళ్ళు దీన్నైతే అప్‌డేట్ చేశారు. అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు? దీని ప్రైస్ ఎలా ఉంటుంది? ఎంత టైం పడుతుంది? ఏంటి? అన్నీ కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఒకసారి హౌస్ కూడా నేను మొత్తం మీకు చూపిచ్చేస్తాను. వచ్చేసేయండి. సో, ఇప్పుడైతే మనం లోపలికొచ్చేసామన్నమాట. ఎంత బావుంది హౌస్ చూడండి. ఇది ఒకసారి డోర్ మొత్తం క్లోజ్ చేసి నేను మీకంతా కూడా చూపిస్తాను. సో, ఇది ఇక్కడైతే పెద్ద హాల్ లాగా వచ్చేసింది. ఆహా! ఎంత బావుంది ఏసీ అసలు నార్మల్‌గా ఒక హౌస్ ఎలా ఉండాలో అలాగే ఉంది. చూడండి ఎంత ప్రైవసీ ఉంది. అండ్ ఇదేంటి మనకంటే ఇక్కడ కబర్డ్స్‌కి రిటైల్ ఇక్కడ కర్టెన్స్‌కి కానివ్వండి, పైన రూఫ్‌కి కానివ్వండి, ఇలా మనకి ఏసీ రిమోట్స్ లాగా రిమోట్స్ అయితే వచ్చేసాయన్నమాట. ఇవి కూడా చాలా బావుంది. ఎంత అప్‌డేటెడ్ చూడండి. ఒకసారి చూడండి పైన నేను ఇది నొక్కగానే రూఫ్ ఓపెన్ అవుతుంది. చూడండి మనకు కావాల్సినంత చేసుకోవచ్చు. స్టాప్ చేసేసాను. సో, మళ్ళీ మనం దీన్ని వేసేసుకోవాలంటే ఇదిగోండి రిమోట్. వావ్! చాలా బావుంది ఆప్షన్ అయితే. చూడండి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం కర్టెన్స్ చూద్దాం. సో, కర్టెన్స్‌కి కూడా రిమోట్ ఉందని చెప్పాను కదా! ఏసీ రిమోట్ లాగా. సో, అదే రిమోట్‌తో ఇప్పుడు కర్టెన్ ఓపెన్ చేస్తాను. నేను ఎక్కడున్నానో అక్కడి నుంచి ఓపెన్ చేసేస్తా చూడండి. బటన్ నొక్కేసాను. టంటడా! ఎనక చూడండి ఓపెన్ అయిపోయింది. వావ్! చూడండి ఎంత బావుంది. మనం ఏదైనా గ్రీనరీ ప్లేస్‌లో ఇలా కర్టెన్స్ ఓపెన్ చేసుకొని, అలా ఈవినింగ్ టైమ్‌లో ఒక కాఫీయో ఏదో తాగుతుంటే భలే ఉంటాయి. ఏదో అంటే మళ్ళీ ఏదో అనుకోద్దు. కాఫీయో, టీయో. చూడండి సో, ఈ హౌస్ అంతా కూడా మనకెంత బావుంది. అండ్ కింద కూడా మనకు మొత్తం లైటింగ్ వచ్చేసుంది. చూడండి. ఇక్కడ కింద మనకి సైడ్స్‌లో మొత్తం అంతా కూడా లైటింగ్ వచ్చేసుంది. అండ్ ఇక్కడ మనకి చిన్నగా ఒకటి కబోర్డ్ లాగా వచ్చేసింది. లైక్ మనం ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చన్నమాట. అండ్ మేబీ ఇక్కడ టీవీ కోసం అనుకుంటా ఇక్కడ డిఫరెంట్‌గా కొంచెం మనకి సెపరేట్‌గా ఒక వాల్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు అన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఏసీ ఉంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ ఉన్నాయి చూడండి చిన్నగా. అండ్ ఇదొచ్చేసి వాష్‌రూమ్. వాష్‌రూమ్ అయితే ఎంత బావుందో నాకైతే చాలా బా అనిపించింది. ఎందుకంటే మనం నార్మల్‌గా మనం కన్‌స్ట్రక్ట్ చేసుకునే హౌస్‌లో కూడా మనం ఇంత బాగా కట్టుకోలేమేమో అనిపించింది. చూడండి కబోర్డ్. సో, కబోర్డ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మిర్రర్ ముఖ్యంగా వాష్‌రూమ్‌లో అమ్మాయిలకైతే మిర్రర్ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తది. ఫేస్ వాష్ చేసుకున్న, బ్రష్ చేసుకున్న అలా చూస్తూ చేసుకోవచ్చు కదా! ఇక్కడ మనకి లైటింగ్ ఆప్షన్ కూడా ఉంది చూడండి. చూడండి ఎంత బావుంది. బ్లూ కావాలంటే బ్లూ పెట్టుకోవచ్చు. వార్మ్ లైట్ లేదా ఇలాంటి లైట్ కావాలంటే వైట్ లైట్ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ సింక్ కూడా చూడండి ఎంత బావుంది. అండ్ టాయిలెట్ వచ్చేసి మనకి వెస్టర్న్ వచ్చేసింది. పైన వెంటిలేషన్ అవైలబుల్‌గా ఉంది మనకి. అండ్ ఇక్కడ కూడా మనం ఏమైనా స్టోర్ చేసుకోవడానికి లైక్ టవల్ క్లాత్స్ అలాంటివి. సో, ఫైనల్‌గా హౌస్ అంతా కూడా చూసారు కదండీ! ఎంత బావుంది. ఫోల్డబుల్ హౌస్. సో, సీ బాక్స్ హౌసెస్ వాళ్ళైతే దీన్ని మనకి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారు. సో, దీని ప్రైస్ ఎంత? దీన్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? ఎంత టైం తీసుకుంటారు? ఇవన్నీ కూడా కనుక్కుందాం వచ్చేసేయండి. ప్రస్తుతం మనతో పాటు సీ బాక్స్ హోమ్స్ వారి మేనేజర్ అయితే ఉన్నారు. సో, ఈవిడే అంతా చూసుకుంటున్నారు ప్రెజెంట్ అయితే ఇక్కడ. సో, భారతి గారు హాయ్ అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో, అసలు నిజంగా క్రియేటివిటీ అయితే నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. చాలా బావుంది. చాలా బావుంది. సో, ఏంటండి అసలు ఇలాంటి హౌసెస్ ఇలా మీరు రెడీ చేయాలి, బాక్స్ హౌసెస్ రెడీ చేయాలని అసలు థాట్ ఎలా వచ్చింది? అంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. అవును. చాలా డిఫరెంట్ కొంచెం కాదు. అంటే ప్రతిదీ మా షిప్పింగ్ కంటైనర్స్ తప్ప ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా కాన్సెప్ట్ అని చెప్పి ఇది ఎందుకు పెట్టకూడదు అని చెప్పి స్టార్ట్ చేసాం అనమాట. యాక్చువల్లీ ఇది ఆంధ్రాలో స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. ఓకే. హైదరాబాద్‌లో స్టార్ట్ చేసి 6 మంత్స్ అయింది. 6 మంత్స్ అయింది. 6 మంత్స్ నుంచి ఇక్కడే ఉన్నారా? ఇక్కడే మేడం. ఓకే. సో, ముఖ్యంగా ఈ హౌస్ చూస్తే చాలా బావుందండి. దీని గురించి ఏమైనా చెప్తారా? దీన్ని స్పేస్ క్యాప్సూల్ హౌస్ అంటారు మేడం. ఇది ఓన్లీ రిసార్ట్స్‌కి, లగ్జరీ ఫార్మ్ హౌసెస్‌కి అట్లా వాడుతుంటారు. ఓకే. ఇది స్టార్టింగ్ ప్రైస్ కూడా మనకి 16,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి అండ్ మోడల్స్ కూడా ఉంటాయి.
మోడల్ బట్టి రేట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నార్మల్ గా మనం ఉండే లివింగ్ హౌసెస్ ఉంటాయి కదా, Yes, ma'am. వాటికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది? అంటే ఇప్పుడు అది నార్మల్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ మేడం. ఇది ఫీ ఫ్యాబ్రికేట్ లో అట్లా ఇది ఫీ ఫ్యాబ్రికేట్ లో వస్తుంది అనమాట. అంటే ఏంటంటే కొంచెం మంది ఏంటంటే ఫామ్ హౌస్ వాటిలో ఏంటంటే కన్స్ట్రక్షన్ కి వెళ్ళడానికి ఇష్టపడతారు. అవునవును. ఎందుకంటే చాలా పర్మిషన్లు కావాలి అన్ని అన్నారు. సో వీటికి ఏంటంటే పర్మిషన్స్ అవసరం లేదన్నమాట. ఓకే. ఎందుకంటే మూవబుల్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఒక ప్లేస్ లో పెట్టుకొని కొంత టైం తర్వాత మళ్ళీ ఏమైనా కావాలి అన్నప్పుడు మూవ్ చేసుకోవడం వీలవుతాయి అనమాట. ఓకే. ఎంత టైం ఉంటున్నాయి ఇలాంటి హౌసెస్? ఇది ఏంటంటే దీని లైఫ్ వచ్చి 50 years మేడం. 50 years. ఎందుకంటే ఇది టోటల్ బాడీ వచ్చి అల్యూమినియం బాడీ వస్తుంది అనమాట మనకి. ఓకే. సో లోపల కూడా ఇంటీరియర్ డిఫరెంట్ ఉంటుంది. గ్లాసెస్ కూడా దీనికి డబుల్ గ్లాసెస్ వస్తాయి అనమాట. అంటే లోపల సౌండ్ కూడా రాదు. సౌండ్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్ కూడా. ఓకే. నార్మల్ ఇంకా ఏమేమి యూస్ చేస్తారు దీన్ని తయారు చేయడానికి? దీనికి టోటల్ వచ్చి మనకి అల్యూమినియం బాడీతో పాటు లోపల జిఏ స్ట్రక్చర్ అన్ని వాడతారు. పీవీసీ వుడ్ ప్యానల్స్ వాడతారు. అంటే చెద పట్టకుండా ఉండడానికి కూడా. ఎందుకంటే చాలా ఏరియాలో చెద అనేది చాలా ఎక్కువగా పడుతుంటది. సో అలాంటి దానికి కూడా మనకి ఏంటంటే ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. అంటే బీచ్ సైడ్ కూడా ఎక్కువ వ్యూ పాయింట్స్ కి, హిల్ స్టేషన్ లో కూడా మనకి వ్యూ పాయింట్లు గట్లకి బాగా ఎక్కువ యూస్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మా వ్యూవర్స్ లో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఎంత టైం తీసుకుంటారు? ఇది వచ్చి మనకి కస్టమైజేషన్ ఉంటుంది కదా మేడం, దాన్ని బట్టి ఏంటంటే 45 days పడుతుంది. 45 days లో వచ్చేస్తారు. అండ్ ఇది ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు? లైక్ ఇప్పుడు మనం ఒక అరకు అలాంటి ప్లేసెస్ కి వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ మీరు అరకు పెట్టుకుంటారు, అక్కడ నుంచి అరకులోనే కొన్ని ప్లేసెస్ చేంజ్ అవుతాయి. సో అక్కడ నుంచి అలా మూవ్ చేసుకోవచ్చు. మన ప్లేస్ ఎక్కడికి వెళ్తే అక్కడ క్రేన్ తో లిఫ్ట్ చేసి పెట్టుకొని మూవ్ చేసేసుకోవచ్చు. సెట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఒక ప్లేస్ నేను చూస్ చేసుకున్నాను అనుకోండి, అక్కడ దీన్ని సెట్ చేయాలంటే జస్ట్ ఒక 2 hours లో పడుతుంది. 2 hours అంతే. ఓ చూసారు కదండి, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈజీగా తక్కువ ప్రైస్ లో 50 years ఉంటుంది వారంటీ అంటున్నారు. అలాగే మంచిగా మనం అనుకున్నట్టుగా కూడా దీన్ని చేసుకోవచ్చు కదండి. మీకు ఎలా ఆర్డర్ చెప్తే అలా చేసేస్తాం. ఓకే. అండ్ ఇదే అండి, ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది ఫోల్డబుల్ హౌస్ మేడం. ఫోల్డబుల్ అంటే మీరు ఎక్కడైనా మడత పెట్టి కూర్చొని చూసుంటారు. సో మడత పట్టే హౌస్ అన్నమాట. ఇది మనకి ఏంటంటే యూరోప్ కంట్రీస్, ఎక్కువ ఫారిన్ కంట్రీస్ లో యూజ్ చేస్తుంటారు. ఓకే. సో మనకి థాట్ ఏంటంటే ఎక్కువగా ఫార్మ్ హౌస్ లో ఏంటంటే డిఫరెంట్ గా లగ్జరీగా కావాలి అన్నప్పుడు ఏం చేస్తుంటారు అంటే కొంచెం డిఫరెంట్ థింక్ లా కావాలి, ఎప్పుడు షిప్పింగ్ కంటైనర్ కదా కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుంటది అన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనమాట. దీని ప్రైస్ ఎలా ఉంటుంది? ఇది వచ్చి 11,50 నుంచి స్టార్టింగ్ మేడం. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ ఉంటుంది, కస్టమైజేషన్ ఉంటుంది. దీంట్లో 3 BHK దాకా కూడా ఉంటుంది అనమాట. 3 BHK అండ్ 4 BHK. ఇది ఇప్పుడు ఎంతండి? 1 ఇది 2 BHK. 2 BHK. ఓకే. వెరీ నైస్. అసలు ఇంత చిన్నగా ఉంది, అంత క్యూట్ గా ఉంది, అండ్ ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి. సో మీకు కాంటాక్ట్ అయ్యి దీన్ని ఆర్డర్ చేసుకోవాలంటే ఎలా? మాకు వెబ్సైట్ ఉంది మేడం, www.cboxhomes.com లో నెంబర్ ఉంటుంది. అలాగే అదే కాకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. సో మీలో ఎవరికైనా ఇలాంటి హౌసెస్ కావాలి అని అనుకుంటే, మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై కాంటాక్ట్ అవ్వండి. మిగతా డీటెయిల్స్ అన్ని ప్రైస్ కూడా చెప్తారు. సో 1 BHK, 2 BHK, 3 BHK, 4 BHK వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో మీకు ఎలా కావాలంటే అలా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు. సో ఆలస్యం చేయకండి, మంచి ఆఫర్ అన్నమాట. అంత తక్కువ ప్రైస్ లో 11 lakhs, 16 lakhs ఇంత తక్కువ ప్రైస్ లో అయితే మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోలేం. కాబట్టి ఇలా ఈజీగా మనం ఈ ఫోల్డబుల్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫోల్డబుల్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని ప్లేస్ అయితే ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే నేను మీకు ఒక మంచి ఫోల్డబుల్ హౌస్ చూపిస్తున్నాను. సో దీని బడ్జెట్ ఎంత అని అనుకుంటుంటారా? 2 BHK అనగానే ఎంత ఉంటుంది బడ్జెట్, 50 ఉంటుందా, 40 ఉంటుందా అనుకుంటాం కదా. కాదు, 11 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు హాల్ కామన్ కాబట్టి ఇక్కడ చూడండి, ఇది మనకి హాల్, ఒక చిన్న సోఫా, అండ్ ఇక్కడ మనకి వ్యూ పాయింట్ కూడా ఉంది, చిన్నగా విండో ఉంది. సో మనం బయటికి చూస్తూ అలా నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత హాల్ కి ఆనుకొని ఇక్కడ కిచెన్ అయితే అవైలబుల్ గా ఉంది. కిచెన్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు. చూడండి టైల్స్ అంతా నార్మల్ గా హౌస్ లో ఎలా ఉంటే అలాగే ఉన్నాయి కదా. సో హ్యాపీగా ఇలాంటివి కూడా మనం తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. ఇది 2 BHK. సో ఇందులో మనం ఉండొచ్చు హ్యాపీగా. అండ్ దీని తర్వాత నేను వచ్చేసి మీకు ఒకటి బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్, 2 BHK చెప్పాను కదా, అందులో 1 bedroom. చూడండి ఎంత బాగుంది. ఇది కూడా వావ్. కబర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి విండో ఉంది, వెంటిలేషన్ కూడా చాలా చాలా బాగుంది. ఏమైనా మనం స్టోర్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఏసీ కూడా అవైలబుల్ గా ఉంది, స్పేస్ కూడా చాలా ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్. దాని తర్వాత వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్, మనకి ఇది ఒక బెడ్రూమ్. సేమ్ ఉన్నాయి రెండు కూడా. అండ్ ఇక్కడ కూడా సేమ్ నేను ఇందాక చెప్పినట్టు వ్యూ పాయింట్, వెంటిలేషన్ అయితే సూపర్ గా ఉంది. మెయిన్ గా వాష్రూమ్ ఒకసారి చూసేద్దాం. సో చూడండి వాష్రూమ్ కూడా చాలా బాగుంది. సేమ్ మనం నార్మల్ గా మనకి ఎలా ఉంటది, ఇక్కడ షవర్ కి ఉంది, ఇక్కడ వాష్రూమ్ ఉంది.
వెస్ట్రన్ వాష్రూమ్ ఉంది అండ్ అలాగే వాటర్ సప్లై కూడా ఇచ్చేసారు వీళ్ళు. సో ఎంత బాగుంది చూసారు కదా. ఇది ఏంటి అని అంటే నార్మల్ గా మనం చాలా ప్లేసెస్ లో మనం ఇంకొక ఫ్లోర్ కట్టుకోవడానికి పర్మిషన్ ఉండదు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి హౌసెస్ పర్మిషన్ ఉంటాయి అన్నమాట. ఇలాంటివి వాళ్ళు తీసుకెళ్ళిపోయి పెట్టేసుకోవచ్చు. సో ఎలాగో ఫోల్డబుల్ హౌస్ కాబట్టి రెడీ టు మూవ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో వెంటనే తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. ఫర్దర్ గా ఏదైనా ప్రాబ్లం అవుతుందంటే ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఎంత ఈజీ కదా. ఒక డ్రెస్ కి మరకంటిదంటే ఇంకో డ్రెస్ వేసేసుకోవచ్చు అన్న విధంగా ఉంది. ఇక్కడ వద్దు అని అనుకుంటే ఇంకో దగ్గరికి తీసుకెళ్ళిపోవచ్చు అని. నిజంగా ఇంత టైం పెట్టేసింది కానీ టెక్నాలజీ ముందే వచ్చింటే ఎంత బాగుండేది కదా. ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి హౌసెస్ పెట్టేసుకునే వాళ్ళం మనం. సో చాలా చాలా బాగుంది. సో ఇంకోటి ఏంటి అని అంటే నార్మల్ గా ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నాము, లేదా మనం మంచి ఒక కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ లో ఉన్నాము, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాము, వాళ్ళకి ఏంటి అని అంటే నార్మల్ గా మీకు ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో లైక్ మనకు వంట పని చేసే వాళ్ళు, లేదా ఇంకా వేరే ఇంట్లో పనులు చేసే వాళ్ళు కానివ్వండి, అది కాకుండా మనకి నార్మల్ గా వాచ్మెన్స్ వాళ్ళు ఉంటారు కదా, గార్డ్స్, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది చిన్నగా ఒక హౌస్ అయితే ఉందన్నమాట. హౌస్ కాదు, ఇది జస్ట్ వాళ్ళు స్టే చేయడానికి. చూడండి, సో ఇది జస్ట్ మనకి 2 lakhs 2.5 lakhs నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అది కాకుండా నార్మల్ గా ఆఫీస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళ కోసం కూడా ఒకటి అవైలబుల్ గా ఉంది, అది కూడా చూపిస్తుందండి. సో ఇది ఆఫీస్ పర్పస్. ఎవరైనా ఆఫీస్ పెట్టుకోవాలనుకుంటున్నారు కొంచెం తక్కువ స్పేస్ లో, కొంచెం తక్కువ బడ్జెట్ లో అనుకుంటే వాళ్ళకైతే ఇది చాలా బాగుంది. సో ఇక్కడ మీరు 2 tables వేసుకొని అటు ఇటు సిస్టమ్ పెట్టేసుకుంటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అనమాట. సో ఇది కూడా చాలా అఫోర్డబుల్ అనమాట, చాలా తక్కువ ప్రైస్ లోనే. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై కాల్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే మెయిన్ గా మనకి చాలా మంది ఏంటంటే కొంచెం లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ కూడా అఫోర్డ్ చేసే విధంగా ఉండేలాగా హౌసెస్ కూడా అడుగుతూ ఉంటారు కదా. సో వెనకాల ఎప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అనమాట. ఈ హౌస్ కూడా ఒకసారి చూపించేస్తాను, వచ్చేయండి. సో ఇదైతే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అయితే చాలా బాగుంటుంది. సింపుల్ గా ఒక హాల్ లాగా ఉంది అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న వాష్రూమ్ ఉంది, వాష్ ఏరియా ఉంది. సో ఇక్కడ వెంటిలేషన్ ఉంది. ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. సో ఇంకోటి ఏంటి అని అంటే పైన మనం ఫ్లోర్స్ కట్టుకున్న తర్వాత పెంట్ హౌస్ కోసం ఏంటి అని అంటే చాలా మంది పర్మిషన్ ఇవ్వరు కదా, మళ్ళీ దాని పర్మిషన్ తీసుకొని అక్కడ కన్స్ట్రక్ట్ చేయాలంటే బోల్డ్ అంత బడ్జెట్ అయిపోతుంది కదా. సో అదే బడ్జెట్ లో మీరు ఇది పెంట్ హౌస్ గా కూడా యూస్ చేయొచ్చు. సో ఏంటంటే రాగానే మీరు ఇది హౌస్ లో లివింగ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో చూసారు కదండి, అన్ని హౌసెస్ కూడా ఎంత తక్కువ బడ్జెట్ లో ఎంత బాగున్నాయో. మరి మీకు గనక ఇలాంటి హౌసెస్ కావాలి, బీ బాక్స్ వారి అఫోర్డబుల్ హౌసెస్ కావాలి అని అనుకుంటే గనక మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచి బడ్జెట్ లో చాలా మంచిగా రిచ్గా అయితే మీరు లీవ్ చేయొచ్చు అనమాట. తక్కువ బడ్జెట్, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఆలస్యం ఎందుకు, ఇప్పుడే కింద